వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఏమంటారు? ఇంట్లో ఉన్నారు. అండంలో పిండంలో శరీరంలో అండం పిండంలో ఉన్నటువంటి జీవాత్మ బ్రహ్మాండంలో ఉన్నటువంటి పరమాత్మను నేను ఎవరు అనేటువంటి ప్రశ్నించుకున్నప్పుడు, ఎదుటి వారిని కనబడ్డప్పుడు నువ్వు ఎవరు అనేటువంటిది తండ్రిని నువ్వు ఎవరు అనేటువంటిది ఆలోచిస్తూ నా తండ్రి మరియు మన వల్లనే ఇంకా ఇతరులకు కూడా ఇంటింట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి అటువంటి ఇండ్లు, అటువంటి కాలనీలు, అటువంటి ఊరులు, సర్పంచి, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఆ విధంగా అందరికీ వర్తించేటట్టుగా మూలం వెనుకకు కూడా చూడాలి. ఇక్కడ నేను నిలబడుతున్నది అయితే ఒక్కడినే, కానీ నా ఎదురుగా ఎంత వ్యాపకంగా ఉందో చూడండి. ఊరు, మండలము, జిల్లాలు మరియు ఐక్యరాజ్య సమితి వరకు ప్రదేశాలు, దేశము, అన్ని దేశాల యొక్క ముఖ్య కేంద్రం ఆ రకంగా అన్నింటికి అండపిండ బ్రహ్మాండములను ఆ రకంగా చూస్తున్నటువంటి విజ్ఞానమయమైనటువంటి పరమేశ్వరుని యొక్క వ్యాపక రూపం. పరమేశ్వరుని యొక్క అనంతమైనటువంటి సత్యస్వరూపమైనటువంటి అన్నింటికి మూలంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని భావం. ఈశ్వరీయ భావాన్ని మనం తెలుసుకుంటున్నాము. నెట్ ఆచార్య గారు నెట్ పోయినట్టుంది. పరమాత్మ లక్షణాలను ఆచార్య గారు వచ్చారు.
ఆచార్య ఈరోజు చటాబ్రాహ్మణం కదా. అవును, ఈ పరమాత్మ స్వరూపాన్ని చూడగలగాలి. నువ్వు గురు ఎవరు శిష్యుల పరంపరలో అనేటువంటిది చూడగలగాలి. అంత విశాలమైనటువంటి దృష్టికోణం ఏంటంటే, ఒక ఎత్తుగడ్డ కొండ మీద నిలబడి, బావిగడ్డ మీద నిలబడి, అక్కడ ఎత్తుగా ఉన్నటువంటి దాని మీద నిలబడి చూస్తుంటే, భవనం మీద నుంచి నిలబడి చూస్తుంటే చుట్టూ ఇండ్లు దూర దూరం వరకు ఏ రకంగానైతే కనిపిస్తుంటాయో, నువ్వు ఎవరు అనేటువంటి దాంట్లో ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపము, ఆ పరమేశ్వరుని నేను ఈ ఎవరిని అనేటువంటిది, నేను ఈ దేహంలో ఉన్నాను, నువ్వు ఎవరు అనేటువంటిది ఆ ఎదుటి వ్యక్తిని ఒలుసుకుంటూ పోతుంటే, చివరికి అన్నింటి యొక్క మూలంలో, అందరి యొక్క మూలంలో, ఈ అండపిండ బ్రహ్మాండం సృష్టి యొక్క మూలంలో ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపమే ఉన్నది అనేటువంటిది. ఇక్కడ నేను, ఈ దేహంలో నేను, ఎదుటి వ్యక్తి దేహమును ఒలుస్తుంటే ఆ దేహం వెనకాల ఇంకా ఎన్ని దేహాలైతే ఉన్నాయో ఆ దేహములన్నింటికంటే మూలంలో ఉన్నటువంటిది పరమాత్మ. కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది ఆచార్య. ఈ రకంగా పట్టుకోవాలి. నేనెవరు నువ్వెవరు, నేనెవరు నువ్వెవరు, అప్పుడు స్పష్టంగా వస్తుంది. ఇవాళటి ప్రకరణంలో బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయము 6వ బ్రాహ్మణము చూడండి. ఓం నమస్తే ఆచార్యజీ. ఉపనిషత్తు యొక్క ఈ ఉపనిషత్తులో, ఈ ప్రకరణంలో 6వ బ్రాహ్మణంలో గురు శిష్యుల పరంపర గురించి చెప్పడం జరుగుతుంది. ఇంతవరకైతే నేను నువ్వు అనేటువంటిది నేను చెప్పడం జరిగింది, పరమాత్మ గురించి, ఆత్మ గురించి. ఇక్కడ అదే విషయాన్ని గురు శిష్యుల పేరుతోటి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అంటే గురువేంటి, శిష్యుడేంటి, గురువేంటి, శిష్యుడేంటి అంటే, తెలియని విషయం, శిష్యుని అమాయకత్వం, కనువిప్పు కల్పించేటువంటి గురుత్వ బాధ్యత గురువుది. మనకు జ్ఞానోదయం కలిగించే వారందరూ, మార్గదర్శనం చేసే వారందరూ గురువులు. వారందరి రూపంలో భగవంతుడు ఉన్నాడనేటువంటి ప్రకరణాన్ని మొదలుపెట్టి చెప్తున్నాడు. ఉపనిషత్ రహస్యం యొక్క పరంపర ఈ ప్రకారముగా నడుస్తుంది. ఏంటంటే గురుముఖ శిష్య పరంపరగా. అంటే గురుముఖం నుంచి వాగ్ధాటి కళ. ఇప్పుడు ఏంటంటే కొన్ని రహస్యాలు చెబితే వినాలి, కొన్ని రహస్యాలు చూస్తే తెలుసుకుంటుంటాం, కొన్ని రహస్యాలను మనం వారితో పాటు సహజీవనం చేసినప్పుడే రహస్యాలు తెలుస్తుంటాయి. అందుగురించి ఈ సహజీవనం అనేటువంటి దాంట్లో గురు శిష్య పరంపర, గురువు చెప్పేటువంటిది, శిష్యుడు నేర్చుకునేటువంటిది. ఈ తెల్ల కాగితం మీద ఉన్నటువంటి నల్లని గీతల శబ్దాల రహస్యం కాదు, రహస్యము వెనకాల ఉన్నటువంటి వ్యవహారం. ఆ వ్యవహారాన్ని ప్రత్యక్షంగా, అనుభవపేతంగా తెలియజేసేటువంటిదే ఈ యొక్క గురు శిష్య పరంపర, గురుకుల వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ, సంతానం యొక్క ఈ యొక్క నాటకం అనేటువంటిది అంతా ఇది దగ్గరుండి చూడడం, చెప్పడం ఏంటి, చేయడం ఏంటి అనేటువంటి ఈ చెప్పడంలో, చేయడంలో గురువు అనేటువంటిది ఏంటంటే బాధ్యతాయుతంగా గురువిని అంటే గర్భిణి. గర్భం దాల్చే కంటే ముందు ఆమె ఏమి చేసినా అది ఆమెకి వర్తిస్తుంది. కానీ గర్భం దాల్చిన తర్వాత
భగవంతుడు హెచ్చరికలు చేపిస్తుంటాడు. ఏమనంటే, అమ్మ జాగ్రత్త, నడవడంలో, నవ్వడంలో, మళ్ళీ ఏదైనా చెప్పడంలో, ఈ టీవీ సీరియల్ అవన్నీ చూసేటప్పుడు జాగ్రత్త, బరువులు మొయ్యకు. ఈ వారికి గుర్తు చేయడం. కారణం ఏంటి? ఈ గర్భము అంటే బాధ్యత. ఎవరి బాధ్యత? గర్భంలోకి వచ్చినటువంటి జీవాత్మ, ఆ యొక్క పిండం యొక్క బాధ్యత. ఏదైనా దీనికి సామెత ఏంటంటే, సావధాని హటి దుర్ఘటన ఘటి. జాగ్రత్త వహించకుంటే ప్రమాదం జరుగుతుంది. ఆ జాగ్రత్తను నువ్వు ఎప్పుడూ మేలుకొల్పుగానే పాటించాలి, ఎప్పుడు అశ్రద్ధ వహించకూడదు అనేటువంటి దానితోటి. ఈ రకంగా జరుగుతుందా? కేవలం ఇక్కడ చెప్తుంటేనే వింటుంటారా? జరుగుతుందా సార్? బాధ్యత. అందుకే దయానంద సరస్వతి గురువు గురించి చెప్పేటప్పుడు చెప్తుంటాడు ఏంటంటే, మంచి జ్ఞానోదయం చేసేటువంటి విషయాన్ని లోతుగా చెప్పేటువంటి, మనల్ని ఆలోచింపజేసేటువంటి, మనకు జ్ఞానోదయం కలిగించేటువంటి ఉత్తమ గురువుల దగ్గరే విద్య నేర్చుకోవాలి. ఈ విద్య ద్వారా మన జీవితం నిలబడుతుంటది కాబట్టి, మన భవిష్యత్తు యొక్క పునాది ఈ గురువు దగ్గరే ఉంటుంటది కాబట్టి ఉత్తమ గురువు. మరి తల్లియే మొదటి గురువు కాబట్టి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశము రెండవ సముల్లాసము, సంస్కార విధి, గర్భాధాన సంస్కారం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, తల్లిని సంస్కరించడం మొట్టమొదట, తండ్రిని సంస్కరించడం. తల్లి తండ్రి ఈ యొక్క స్త్రీ పురుషుల యొక్క శారీరక దోషములను నివారణ చేసి, ఆ తర్వాత వారిని సుసమిద్ధులుగా చేయడం. అగ్నిహోత్రంలో సమిధాగ్నిం సుసమిద్ధ. సమిధాగ్నిం ఒకటేమో అయంతైధ్వ, నేను స్వయంగా ఆత్మను. రెండవది సమిధాగ్ని. ఆ సమిధాగ్నిలో యవ్వన వయసులో స్త్రీ తాను స్వయంగా పురుషుని జీవితంలో, స్త్రీ అనే సమిధ, పురుషుడనే అగ్నికుండంలో, పురుషుడనే అగ్నికుండము, పురుషుని యొక్క ఉద్దేశం అనేటువంటి అతని జీవిత కళ్యాణం, ఏదైతే అతడు జీవన్ముక్తిని పొందడానికి అయితే ఏర్పాటు చేసుకుంటున్నాడో, ఏదైతే శుభం చేసుకొని ఈ భవసాగరాన్ని తరించడానికి పోతున్నాడో, అతని ఉద్దేశానికి సహకరించడానికి స్త్రీ, అతని ఉద్దేశం అగ్ని, పురుషుడు యజ్ఞకుండం, స్త్రీ సమిధ. ఈ యొక్క సమిధాగ్నిలో తాను అతని జీవితంలో ఆధారం అవుతుంది. అందుకే తల్లిదండ్రుల చేతుల మీదుగా వస్తుంది, కన్యాదానంగా వస్తుంది. కాబట్టి ఆవిడకు, అందుకే స్వాహ ఇదమగ్నే ఇదన్నము. ఈ అగ్నిహోత్రం చేసే వారికి, ఈ పుస్తకాలు రాసేవారికి ఏంటంటే, ఈ సమిధాగ్ని మంత్రంకు స్వాహ ఎందుకు, ఇదమగ్నే ఇదన్నమమ్మ చెప్పడం ఎందుకు? మనం ఆహుతి ఇస్తలేము కదా. అది ఆ ఆహుతియే ఈ స్త్రీ జీవితంలోకి వస్తుంది. అగ్నిహోత్రం అంటే కట్టెలు మంట పెట్టి ఓం స్వాహ, ఇది అగ్నిహోత్రం కాదు, ఇది యజ్ఞం కాదు. భగవంతుడు ఈ యొక్క యజ్ఞము పేరుతోటి మన జీవితాలను సవరిస్తున్నాడు కాబట్టి ఈ దీంట్లో మనల్ని ఒదిగించాడు. ఇక్కడ మొట్టమొదట భూర్భువః స్వహ, ఈ 3 అక్షరాలు, ఈ 3 శబ్దాలలోనే మొత్తం బ్రహ్మాండ రహస్యం అంతా, వేదముల యొక్క సారాంశం, ఈ యొక్క సృష్టి రహస్యం అంతా నిహితమై ఉంది. ఈ భూర్భువః స్వహ. భూ అంటే ప్రాణధారణ చేయడం, భువ అంటే దుఃఖ నివృత్తి, స్వహ అంటే స్వయం సుఖం, ఆ ముక్తిని పొందడం. అందు గురించి ఈ 3 ఈ యొక్క మంత్రమును చదివి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురావడం. బ్రాహ్మణులు ఎవరు? ఇప్పుడు ఎవరింట్లో పొయ్యిలు ఉన్నాయి?
ఎవరు అగ్ని ఇస్తుంటారు, ఎవరింటికి పోతే ఇస్తుంటారు. ఇది భౌతికంగా చూసినటువంటి దృష్టి. ఆధ్యాత్మిక దృష్టికోణంతో చూసేటువంటిది ఏంటంటే యుక్త వయసుడు అయంత యుద్ధముతోటి ఆహుతి ఇచ్చినటువంటి నేను అనే ఆత్మ యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయినైతే ఇష్టపడుతుంటాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులను మెప్పించి పెళ్లి చేసుకునేటప్పుడు ఇప్పుడు ఎవరి అమ్మాయినైతే చేసుకుంటున్నాడో వారే బ్రాహ్మణులు, వారే క్షత్రియులు, వారే వైశ్యులు. ఆ బ్రాహ్మణుని అమ్మాయి, ఆ బ్రాహ్మణుని అమ్మాయి, ఆ క్షత్రుని అమ్మాయి, ఆ వైశ్యుని యొక్క అమ్మాయిని పెళ్లి చేసుకొని వివాహ సంస్కారంలో వివాహం అయిపోయిన తర్వాత ఉత్తర వేదిలో గర్భాధానం చేసుకొని వస్తుంటారు. పోయేటప్పుడు ఒక్కడు పోతాడు, వచ్చేటప్పుడు ఎంతమంది వస్తారు ఇంటికి? ముగ్గురు వస్తుంటారు. ఆ ముగ్గురు ఎవరు అని అంటే ఈ పోయినటువంటి పురుషుడు, పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి ఉత్తర వేదిలో గర్భాధానం చేసుకొని వస్తున్నారు కాబట్టి గర్భంలో శిశువు, ఆ శిశువే ఈ అయంత యుద్ధం. ఈ సమిధాగ్ని అనే దగ్గర ఆ యొక్క శిశువు పెరిగి పెద్దవాడే యుక్త వయసు వివాహం చేసుకోవడానికి అతనికి తగినటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమెను వివాహం చేసుకున్నప్పుడు ఆమె ఆధానం అవుతుంది, అతని జీవితంలోకి వస్తుంది. కాబట్టి ఈ సమిధాగ్ని మంత్రం యొక్క అంతరార్థం స్త్రీ అతని జీవితంలోకి వస్తుంది. కాబట్టి ఇదమగ్నే ఇదన్నమ్మ ఆమె చెప్తున్నది. కాబట్టి మనం ఆహుతి ఇవ్వడానికి వీల్లేదు, మనం ఇదనమగ్నేయే ఇదన్నమ్మ చెప్పడానికి వీల్లేదు. కాకపోతే ఇది నాటకీయ పరిణామం, అంతరార్థం చెప్పాలి కాబట్టి స్వాహ అని అనాలి, ఈ యొక్క ఇదమగ్నేయ ఇదన్నమ్మ అనాలి. ఎందుకు అనాలి అంటే ఆమె పక్కన ఉన్నది కదా. ఆమె ఎవరు? ఈ యొక్క గృహాశ్రమం అనేటువంటిది పురుషునిది. ఈ గృహాశ్రమం అనేటువంటిది పురుషునిది. ఆ పురుషుని జీవితంలోకి ఆమె వచ్చింది కాబట్టి ఆమెయే స్వయంగా ఆహుతి. ఇక పుస్తకాలు రాసేవారు దీనికి స్వాహ లేదు, ఆహుతి స్థలేము కదా. ఇంత పెద్ద శరీరం కనబడుతున్నది, పక్కన కూర్చున్నది ఆ పురుషుని పక్కన. ఆమె జీవితం కాదా? ఆమె స్వయంగానే వచ్చింది కాబట్టి ఆమె ఇదమగ్నే ఇదన్నమామ అంటున్నది. అందుగురించి ఆమె పుట్టింటి నుంచి సంబంధాలన్నీ తెగిపోతున్నాయి. ఆ తెగిపోయి ఈ ఇంటితోటి, ఈ వ్యక్తితోటి, తన జీవితంతో ముడిపడమే ఆమె ఇదన్నమామ. కనబడుతుందా? తనంతా అర్పణ చేస్తూ వస్తుంది కదా. ఇక మన ప్రకరణలోకి వెళ్తే సుసమిద్ధ అని అంటే దయానంద సరస్వతి 2వ సముల్లాసంలో, సత్యార్థ ప్రకాశం 2వ సముల్లాసంలో సంస్కార విధి గర్భాధాన సంస్కారంలో పురుషునిలో ఏ దోషము లేదు, స్త్రీలో ఏ దోషము లేదు. కాబట్టి ఆ యొక్క ఇద్దరు దోషరహితం అయిపోవడమే సుసమిద్ధులు. యుద్ధం చేయడానికి ఎవరు పోతారు? సమర్థులు పోతారా, అసమర్థులు పోతారా? సమర్థులు పోతుంటారు. ఆ సమర్థులు పోతుంటారు కాబట్టి ఈ గృహాశ్రమానికి ఇద్దరు సమర్థులైనటువంటి వారిని సుసమిద్ధ అనడం జరిగింది. ఈ సుసమిద్ధులైనటువంటి ఈ భార్యాభర్తలు వాళ్ళతోటి కలిగేటువంటి సంతానం ఈ యొక్క సుసమిద్ధాగ్ని మంత్రం ఘృతం తీవ్రం అని అంటే ఏంటంటే మనం వేడి చేస్తుంటాం భౌతికంగా ఈ యొక్క సమిధల మీద ఆహుతి ఇవ్వడానికి. కానీ దాని అంతరార్థం ఏంటంటే సంతానం కలిగేటువంటి ఆ శుక్రంలో జీవకణాలు ఉన్నటువంటి అటువంటి వ్యక్తియే గర్భధానం చేయాలి. అతనికే అధికారం ఉంటది. ఈ రోగము నొప్పులతోటి ఈ బలహీనంగా ఉండేటువంటి వీరికి గర్భధానం చేయడానికి అర్హత లేదు. పుట్టేటువంటి సంతానం ఒక శ్రీరామునిలాగా, ఒక శ్రీకృష్ణులాగా, ఒక దయానందునిలాగా గొప్ప గొప్ప వాళ్ళు పుట్టాలి. ఒక సీతలాగా, ఒక పార్వతీలాగా, ఒక మహాపురుషులు. అటువంటి సంతానాన్ని కనాలి. అందు గురించి దయానంద సరస్వతి ఈ రూపకంగా ఏర్పాటు చేశాడు. సత్యార్థ ప్రకాశం మరియు సంస్కార విద్యలో ఈ రహస్యాన్ని అంతా చెప్పాడు అనమాట. అప్పుడు ఆ సుసమిద్ధుల ద్వారా ఉత్పన్నమైనటువంటి సంతానం అతనిది నడుస్తుంటది. ఈ యొక్క గురువు దగ్గరికి వెళ్ళేటువంటిది ఆ వ్యక్తి. అక్కడ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు అన్ని తెలిసిన వాడై ఉండాలి. అందు గురించి బాధ్యతగా ఈ రహస్యాన్ని అక్కడ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె అశ్రద్ధ చేయకూడదని చెప్పేసి ఆత్మీయ బంధువుల ద్వారా
ఆమెని హెచ్చరిస్తున్నాడు భగవంతుడు. అమ్మ జాగ్రత్త, తల్లి ద్వారా చెప్పిస్తుంటాడు, అక్క చెల్లెళ్ళ ద్వారా చెప్పిస్తున్నాడు, చిన్నమ్మ పెద్దమ్మ అందరి ఆత్మీయులైనటువంటి వాళ్ళందరి చేత హెచ్చరింపజేస్తుంటాడు. ఇక గురువు దగ్గరికి వచ్చిన తర్వాత గురువు ఏదైనా ఇప్పుడు అథర్వవేదంలో మంత్రం వస్తుంటుంటది, దానినే దయానంద సరస్వతి వేదారంభ సంస్కారం చెప్తుంటారు. ఆచార్య ఉపనయనమాను బ్రహ్మచారిణం క్రీణితే గర్భమంతః. ఇప్పుడు ఏ రకమైన గర్భాధానంలో స్త్రీ యొక్క ఆ గర్భాన్ని పురుషుని శరీరం నుండి వస్తున్నటువంటి జీవాత్మను తీసుకురావడానికి తన శరీరం నుంచి అండం విడుదల చేసి ఎదుర్కోలుగా పురుషుని శరీరం నుండి ఆ శుక్రాణువుని తీసుకొచ్చి తన గర్భంలో స్వీకరిస్తుంటుందో, అదే విధంగా ఈ వేదారంభ సంస్కారంలో ఆచార్య ఉపనయమానో క్రీణితే గర్భమంతః. ఆచార్యుడు ఉపనయనం చేస్తూ ఆ యొక్క 5 ఏళ్ల నుంచి 8 ఏళ్ల వరకు 12 ఏళ్ల వరకు ఈ యొక్క బాలబాలికలు ఎవరైతే ఉన్నారో వారికి ఉపనయన సంస్కారం చేస్తూ తన గర్భంలోకి తీసుకోవడం, అంటే గురుకులంలోకి తీసుకోవడం. గురుకులంలో ఆశ్రయం ఇప్పించాడు. గురుకులంలో ఆశ్రయం ఎందుకు ఇప్పిస్తున్నాడు అంటే తనను దగ్గర నుంచి చూడాలి. ఈ యొక్క ఉపదేశాలు యూట్యూబ్లో చూసేటువంటివి, ఈ యొక్క రికార్డులు పెట్టుకొని వినేటువంటిది కాదు. నేనేం చేస్తున్నాను, నన్ను దగ్గర నుంచి చూడాలి అనేటువంటి అభిప్రాయమే గురుకుల వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ. ఆ రకంగా గురువు ఆ శిష్యులను తన దగ్గరికి తీసుకుని ఆశ్రయం ఏర్పాటు చేసి వారికి ఆచరణాత్మకంగా చూపించేవారు. అందుకే ఈ గురువుని ఏమంటారంటే ఆచార్య. ఆచార్య అంటే ఆచరించే వారిని ఆచార్య అంటారు. ఈ చదివి చెప్పేవారు ఆచార్యులు కారు. అందు గురించి దగ్గర నుండి చూడాలి, పసిగట్టాలని. అందుకే పిల్లలకు ఏదైనా విషయం కొత్తగా చెప్తుంటే వాళ్ళు ముఖంలో ముఖం పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటారు. గమనించారా? ఆచార్య హాజీ, ఇక్కడ చిన్న ప్రశ్న. ఇప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ఉపదేశం లోపల వివాహం కాగానే ఇంటికి వచ్చేటప్పుడు ముగ్గురు వస్తారు అని చెప్పారు, యథార్థం. కానీ సమాజంలో జరుగుతుంది ఏంటంటే ఆ ఉత్తరవేదనే క్రియ జరగడం లేదు, ఇద్దరే వస్తున్నారు. ఒకటి. రెండవది, వచ్చిన తర్వాత అగ్నిహోత్రము లోపల సమిధ ఆదానం ఇచ్చిన తర్వాత స్వాహారణం లేదు. ఒకటి. ఈ రెండు వ్యవహారికంగా జరగడం లేదు కదా, దానికి పరిష్కారం ఏంటి? సమాధానం వచ్చిన తర్వాత ప్రశ్నిస్తున్నారు, అది గమనించండి. పుస్తకాలు రాసే పండితులు ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారికే ఈ రహస్యం తెలియట్లేదు, దయానందుని తప్పుపడుతున్నారు. అందుకే ఈ యొక్క పుస్తకంలో ప్రకరణం సంధ్యా మంత్రాల ఉపస్థాన భేదం, సంధ్య ఆరంభంలో ఇది వారొక రకంగా వీరొక రకంగా చదవడం ఎందుకు? దయానందుడు చెప్పినటువంటి, దయానందుడు మనందరికీ గురువు అయినప్పుడు గురువు చెప్పినటువంటి బాటలో మనం వెళ్ళాలి. అతని ఆజ్ఞను జవదాటకూడదు కదా. ఆ రకంగా ఆ గురువును అనుసరించకుండా వీరు ఎవరెవరైతే తల ఓ రకంగా చదువుతున్నారో వీరు దారి తప్పిన వారు, దయానందుని ఆజ్ఞను పాటించినటువంటి వారు. ఇక్కడ మనకు ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు కదా, స్త్రీ జీవితం పురుషునితో పాటు ఏకీభవించి అతనితో పాటు అతని ఇంటికే వస్తున్నది కదా. మరి ఇది వీడది స్త్రీకి విలువలేదా? ఈ భావజాలం ఎక్కడిది అని అంటే స్త్రీ శూద్రో నాధేయత, దయానందుని కంటే ముందున్నటువంటి అక్కడిది ఈ భావజాలం. స్త్రీలో ఆత్మ లేదు, స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్రం లేదు, స్త్రీకి ఏ కర్మ చేయడానికి వీలు లేదు. అందుకే ఎడమ చేత వైపు కూర్చుండబెట్టడం. ఈ వైదికంలో ఏంటంటే పురుషుని ఇంటికి వచ్చిన తర్వాత పురుషుడు ఆ గుమ్మం అడుగుతుంటది అనమాట, నువ్వు నీ ఇళ్ళని నువ్వు చొచ్చుకొని వచ్చి నీ అతిథిని నువ్వు ఇంటి బయట ఉంచుతావా, నువ్వు ఇంటి బయట ఉండి అతిథిని ఇంట్లోకి రప్పిస్తావా అంటే నేను అతిథికే స్వాగతం ఇస్తాను, ఆమెకి అప్పగిస్తానని చెప్పేసి ఆమెకు ఈ ఇంట్లో స్వాగతం పలికేసరికి ఆమె కుడి చేతి వైపు ఉంటాడు, అతనికి కుడి చేతి వైపు ఉంటుంటది. అందుకే పురోహితునికి దగ్గరగా ఉంటుంటది. అన్ని రహస్యాలు పురోహితుడు ఆమెకు చెప్తుంటాడు. ఎందుకంటే ఇంటి బాధ్యత అంతా చూసుకునేటువంటిది, పిల్లలను సవరించేటువంటిది, భర్తకు సహకరించేటువంటిది ఆమె. కాబట్టి ఈ రకంగా ఆమె స్వాహాని చెప్తూ తన తల్లిదండ్రుల చేతుల మీదుగా కన్యాదానమై అతని జీవితంలోకి వచ్చింది. ఇది స్వాహకారం. ఇదమగ్నే ఇదన్నమమ్మ. ఇక ఆమె
పుట్టింటితోటి వాళ్ళ ఇంటి సంపత్తితోటి అందరితోటి తెగదెంపులు చేసుకుంటున్నది కాబట్టి ఇదన్నమమ్మ. ఇక ఆ ఇంటికి వర్తించది. బ్రతికినంత కాలం ఈ భర్త యొక్క కులగోత్రములతోటి ఇతని పేరుతోటి ఆమె పరిచయం అవుతుంది. అవునా కాదా చెప్పండి? అవునాచారి. ఒకటి మరి అంత తెలిసిన తర్వాత మరి లేడీస్ ఎడమ చేతికి కంకణం ఎందుకు కడుతుంది? అది వేరే విషయం. ఎడమ చేతికి ఎందుకు ఆ కంకణం కట్టేటువంటిది ఈ ప్రకరణంలోది కాదు. కాకపోతే కంకణము కట్టడం కానీ నాడీ వైద్యుడు చూసేటువంటిది కానీ ఈ యొక్క శరీరంలో ఉండేటువంటి తత్వం ఏంటంటే వారికి ఎడమ వైపు ఉంటుంటది, మనకు కుడి వైపు ఉంటుంటది. ఈ యొక్క నాడీ ద్వారానే తెలుస్తుంటది. కాబట్టి ఆ నాడిని మణిబంధంలో నాడిని ప్రభావితం చేయడమే కంకణము, అంతేగాని చేతికి శుభ్రంగా అనిపిస్తుంది అనేది కాదు. ధన్యవాదాలు. అందు గురించి ఈ గురుత్వం ఈ యొక్క బాధ్యతాయుతమైనటువంటిది మన జీవితాన్ని సవరించేటువంటిది. దాని గురించి ఈ యొక్క గురు శిష్య పరంపర మాధ్యమంగా ఈ యొక్క యాజ్ఞవల్క్యుడు ఈ రహస్యాన్ని చెప్తున్నాడు. చూడండి, ఈ యొక్క పతంజలి మహర్షి ఏమంటాడంటే, స పూర్వేశమపి గురు కాలేన అనవచ్ఛేదాత్. ఇప్పుడు ఈ దైహిక గురువు అంటే దేహం ధరించినటువంటి గురువు పక్షపాతం వహించవచ్చు ద్రోణాచార్యుని లాగా. కానీ ఆ పరమేశ్వరుడు ఈ ఎవరికి అంటే పక్షపాతం వహించాడు, ఎవరి పట్లను అందరికీ సమానంగా. ఇప్పుడు గాలి ఇస్తున్నాడు, ఎవరికి ఇస్తున్నాడు? తనను పూజించే వారికి, తనను ఉపాసన చేసే వారికి, సమాధిలో ఉన్న వారికి, వారి సాక్షాత్కారం చేసుకునే వారికి ఇస్తున్నాడా? సకల ప్రాణులకు ఇస్తున్నాడు. ఒకానొక సందర్భంలో ఏమని చెప్తుంటాడంటే ఇది ఆలంకారికంగా చెప్పబడడం జరిగిందనమాట. భగవంతుడే స్వయంగా ఆలంకారికం, ఇది సత్యము కాదు, ఆలంకారికంగా అల్లినటువంటిది. భగవంతుడే అవతరించి అతిథిగా వచ్చాడు నిత్యాగ్నిహోత్రి ఇంటికి. వచ్చి అతడి నిత్యాగ్నిహోత్రి ఏంటంటే అతిథికి భోజనం పెట్టకుండా తను భోజనం చేయడు కాబట్టి ఆ అతిథిని పిలుచుకొచ్చి కూర్చుండబెట్టి భోజనం వడ్డిస్తే అతను తింటున్నాడు. తింటుంటే ఈ యజమానుడు అతను చేయబట్టుకున్నాడు. నువ్వేం అతిథి, నువ్వేం సాధువు, నేరుగా అన్నం పెట్టగానే కంచం నుంచి తింటున్నావు, తినకూడదు కదా అని అంటాడు. ఎందుకు తినకూడదు అని అంటే, నువ్వు మంత్రం చదువు, ఆ భగవంతుని ప్రార్థించు. నా ఆత్మ కళ్యాణం గురించి భగవంతుడు నాకు జ్ఞానం ఇచ్చింది ఆ భగవంతుడే, నీకు సమయానికి భోజనం పెట్టింపజేస్తున్నది ఆ భగవంతుడే. మరి భగవంతుని నామస్మరణ లేకుండా ఆచమనం చేయకుండా నువ్వు ఈ యొక్క అన్నం ఎట్లా తింటుంటావు, నీకు అర్హత లేదు కదా అని చేయబట్టుకున్నాడు. అప్పుడు భగవంతుడు ఏం చెప్తుంటాడంటే, ఒరే ఇప్పుడు అతను ఆచమనం తినేవారు చేయని ఎప్పుడు పట్టుకోకూడదు, ఎవరిని ఆపకూడదు, భోజనం ముందు చేయనివారు. మరి ఇతను సాధువుగా వచ్చాడు, నా ఇంటికి అతిథిగా వచ్చాడు, నేను నిత్యాగ్నిహోత్రుని కదా, మరి ఇతడు అపవిత్ర భావంతో తింటున్నాడంటే ఈ యొక్క 84 లక్షల జీవరాశుల్లో ఏ పశువు ఆచమనం చేస్తున్నది? ఏ అజ్ఞాని వేరే ఈ యొక్క బ్రాహ్మణులలో కాకుండా క్షత్రియులు గాని వైశ్యులు గాని ఎవరైతే ఈ యొక్క వైదిక జ్ఞానం లేదో వారెవరు ఏం ఆచమనం చేస్తున్నారు? వీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ నోట్లు వేసుకోవడమే, ఎవరు పెడితే వారు నోట్లు వేసుకోవడమే. ఇది తినేటువంటి దానికి నియమం నియంత్రణ ఉండాలి, ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. అందు గురించి అతను వదిలేయి, అది అతని కర్మ. నీ కర్మ, నువ్వు నియమం తప్పకుండా అతిథికి భోజనం పెట్టాలి కాబట్టి నువ్వు తీసుకొచ్చి పెట్టావు, అది అతని ధర్మం. అతడు భక్తిపూర్వకంగా చేయాలా లేదంటే ఒక పశువు తిన్నట్టుగా తినాలా, అది అతని విజ్ఞత, వదిలేయి. అప్పుడు యజమానుడు వెనుకకి, స్వామి నా తప్పైంది క్షమించండి అని చెప్పేసి వేడుకుంటాడు. అతడు భోంచేసి వెళ్ళిపోతాడు. అది కారణం. అందు గురించి ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే, గురువు బాధ్యతాయుతంగా మనకు ఆచార వ్యవహారం నేర్పిస్తుంటుంటాడు. అందుకే ఆ పరమ గురువు అయినటువంటి పరమాత్మ ఒక కాలంతోటి, ఒక భూతకాలంతో, ఒక వర్తమాన కాలంతో, ఒక భవిష్యత్ కాలంతో, ఈ యొక్క 3 కాలాలు భూత భవిష్యత్ వర్తమానానికి అతీతమైనటువంటి వాడు పరమేశ్వరుడు. అందరినీ సమదృష్టితో చూస్తుంటాడు. నువ్వు చేస్తావా చెయ్యవా అది నీ ఇష్టం. నువ్వు ఆచమనం చేస్తావా చెయ్యవా, భోజనం చేసే కంటే ముందు ఆ భగవంతుని తలుసుకుంటావా లేదా, అది నీ విద్యత, అది నీ కర్మ. నువ్వు కర్మ చెయ్యి, ఆ తర్వాత పరిణామాన్ని నేను ఇస్తాను, కర్మఫలం నేను ఇస్తాను అని భగవంతుడు మనకు చూపిస్తున్నాడు అన్నట్టు. అందు గురించి ఆ భగవంతుడు అందరికీ, గురువులకే గురువు.
దాని తర్వాత ఆ బ్రహ్మ పరమాత్ముడు ఈ యొక్క జ్ఞానాన్ని ఇచ్చాడనమాట. అది ఏ రకంగా అంటే అతడు ఇచ్చినటువంటి జ్ఞానమే గ్రహించేటువంటి తెలివైన వారు గుణవంతులు ఎవరైతే గ్రహిస్తున్నారో గురుముఖ శిష్య పరంపరగా గురువు ఇప్పుడు గోడకు మేకు దిగ్గొట్టేటప్పుడు దెబ్బ మీద దెబ్బ పడేటువంటిది ఆ యొక్క ఆఘాతం ఏ రకంగానైతే ఆ మేకును గట్టిగా గోడకు పట్టుకోజేస్తుంటుందో ఈ యొక్క గురుముఖం నుండి సాక్షాత్గా వినేటువంటి వారికి ఈ గురువు చెప్పేటువంటి వైవిధ్యంతో ఆ తేజస్సు ఆ శబ్దం యొక్క రహస్యం అనేటువంటిది ఎదురుగా ఉన్నప్పుడే వస్తుంది. అందుగురించి పూర్వకాలంలో అంత జ్ఞానవంతులుగా ఉండి అంత సాక్షాత్కారం ఎలా చేసుకున్నారు అంటే ఈ గురుముఖ శిష్య పరంపరకు విలువనిచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక రాత్రి ఆలస్యంగా పడుకోవడం వల్ల పొద్దున లేవలేకపోతున్నారు. అది కారణం. భగవంతుడు ప్రతి రహస్యాన్ని మన వరకు తీసుకొస్తాడు. నిమిత్తం ఎవరైనా కావచ్చు, ఇవాళ ఓంప్రకాశ్ ఉన్నాడు, రేపు ఇంకొవరైనా కావచ్చు, ప్రతి విషయాన్ని విడమర్చి మన దగ్గర దాకా తీసుకొస్తాడు. దానిని సమయోచితంగా మనం పట్టుకొని గ్రహించడం అది మన విద్యత మీద ఆధారపడి ఉంటుంటది. అందుగురించి భగవంతుడు చెప్తున్నటువంటి ఈ రహస్యాన్ని గురు శిష్య పరంపరగా వర్ణిస్తున్నాడు యాజ్ఞవల్కుడు. చూడండి. అథ వంశః పౌతిమాశ్యో గౌపవనాద్ ద్రౌపవనః పౌతిమాశ్యో గౌపవనాద్ గౌపవనః కౌశికః కౌండిన్యః శాండిల్యః కౌశికాచ్చ గౌతమాచ్చ గౌతమః. ఈ రూపకంగా ఒక్కొక్కరిని ఏ రకంగా ఈ యొక్క గురు శిష్య పరంపరతోటి ఎట్లెట్లా ఇది విద్య మనుష్య లోకానికి మన వరకు చేరుకున్నదో దాని గురించి వర్ణిస్తున్నాడు. ప్రథమ గురువు అయినటువంటి స్వయంభూ బ్రహ్మ, అతను నుంచే వచ్చింది ఈ యొక్క విద్య అనేటువంటిది. అతడు పరమేష్ఠి బ్రహ్మను. ఈ పరమేష్ఠి మండలం అంటే అక్కడ ముక్తాత్మలు మాత్రమే ఉంటుంటారు. పరమేష్ఠి మండలం గురించి అథర్వవేదంలో చాలా విస్తృతమైనటువంటి చర్చ ఉన్నది. అది సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ పరమేష్ఠి పేరు తీసుకున్నాడు కాబట్టి దాని గురించి చెప్పాల్సి వస్తుంది. అతడు పరమేష్ఠి బ్రహ్మను ఆ యొక్క పరమాత్మ స్వయంభూ బ్రహ్మ పరమేశ్వరుడు బ్రహ్మకు జ్ఞానోదయాన్ని ఇచ్చాడు. అతడు బ్రహ్మ అంటే పేరు, ఒక వ్యక్తికి పేరు. బ్రహ్మ అంటే అన్ని తెలిసిన వాడు, సూక్ష్మంగా గ్రహించేటువంటి వాడు అనేటువంటిది అభిప్రాయం. అతనికి చతుర్ముఖ బ్రహ్మ. చతుర్ముఖ అంటే 4 ముఖాలుతో చూపించడం. 4 ముఖాలు ఏమిటివి అని అంటే భూత భవిష్యత్ వర్తమానం, ఇవి 3. 4వది ఏంటిది? 4వది నేను పాటించేవాడు. ఇది పట్టుకోవాలి. చతుర్ముఖం అంటే ఇవి అంత రహస్యం. భూత భవిష్యత్ వర్తమానం ఈ 3 కాలాల యొక్క రహస్యం తెలిసినటువంటి అతను 4వ వాడు. అర్థమైంది అమ్మగారు, పుష్పమ్మ గారు? వాళ్ళు మానవ శిరస్సులు పెట్టి మనకు ఏదైతే చూపిస్తున్నారో ఆ శిరస్సులు సత్యం కాదు. మనము ఒక్కొక్కసారి జలుబు చేస్తే ఒక్క ముక్కుని తీయడానికే నానా తంటాలు పడుతుంటాం. అదే 4 ముక్కులకు జలుబు చేస్తే పడుకోవడానికి ఒక్కొక్కసారి వెలకిల పడుకుంటే ఛాతి మీద రక్తహీనత ఉన్నప్పుడు దెయ్యం ఏదో కూర్చున్నదని చెప్పేసి ఇట్లా భయపడుతుంటుంటారు కదా. మరి నలువైపులా 4 ముఖాలు ఉంటే ఎటువైపు పడుకోవాలి? ఇదంతా అందుకని దైహిక దృష్టి శారీరకంగా చూపించేటువంటిదంతా అజ్ఞానం. ఇక ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలం 3 కాలాల యొక్క రహస్యాన్ని తెలిసి ఆచరించేవాడు బ్రహ్మ. అది ఎవరైనా కావచ్చు, మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఇది రహస్యం. ఓ ఆచార్య, 4 వేదాలు తెలిసిన వాడే బ్రహ్మ అన్నారు కదా. మరి
అదే 4 వేదాలు అనేటువంటిది ఇప్పుడు మన దగ్గర పుస్తకాలు ఉండడం వల్ల మనం 4 వేదాల పేరు చెప్పి మనం అనుకుంటాం. భగవంతుడు ఇచ్చింది జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని మనం విభజించుకున్నాం. విభజించుకొని దానికి పేరు పెట్టాము కదా. ఋగ్వేదం జ్ఞానకాండం అని, యజుర్వేదం కర్మకాండం అని, సామవేదం ఉపాసన కాండం అని, అథర్వవేదం వ్యావహారిక కాండం అని. సో మొత్తం కలిపే జ్ఞానం, భగవంతుడి జ్ఞానం. జ్ఞానం అదే. ఓకే ఓకే. ఇక అతడు పరమేష్ఠి బ్రహ్మకు ఇచ్చాడు, ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఇదే క్రమంలో ఒకరి తర్వాత ఒకరికి క్రమంగా నడుచుకుంటూ వస్తుంది అన్నమాట. ఒకరి నుండి ఒకరికి. ఇప్పుడు మన ఈ రహస్యాన్ని మన ఇంటిలో మన శరీరంలో చూపిస్తున్నది ఏంటంటే, తండ్రి వారసత్వం ఎవరికి వస్తుంది? సంతానానికి. సంతానానికంటే జ్యేష్ఠపుత్రునికి వస్తుంటది. జ్యేష్ఠపుత్రునికి ఎందుకు వస్తుంటది అంటే మొట్టమొదటి పుట్టిండు కాబట్టి. మొట్టమొదలు పుడితే ఏమున్నది? దాని రహస్యం విప్పండి. ఇంకా మొట్టమొదలు పుట్టడంలో రహస్యం ఏంటి? అతని తేజస్సు, అతని వర్చస్సు. ఇప్పుడు మీరు గమనించండి, సంతానంలో మొట్టమొదట పుట్టినటువంటి సంతానానికి తల్లి తండ్రిలో ఏ దుందుడుకుతనము, చంచలత్వము, ఎటువంటి చపల స్వభావం ఉంటుందో అది పూర్తిగా వీరిలో వస్తుంటది. తర్వాత వచ్చే వారికి సన్నగిల్లుతుంటది, తగ్గిపోతుంది. గమనించారా లేదా? అవునా సార్? ఎట్లా తయారయ్యారు ఒక్కరు. అది మొట్టమొదట మన వారసత్వం, మన మనోభావాలు, మన గుణకర్మ స్వభావాలు పంచుకునేటువంటి వాడు మొట్టమొదటి వాడు. అందు గురించే వారసత్వం అతనికి వస్తాయి, తర్వాత వాళ్ళకు రాదు. ఇంకా తండ్రి గతించిన తర్వాత అతని బాధ్యతలు అప్పగించేటువంటిది 10వ రోజు 11వ రోజు ఈ కారణంగానే అతనికి ఇస్తారు. ఎందుకు అంటే అతడు అన్ని రకాలుగా మన గుణకర్మ స్వభావాలకు దగ్గరగా ఉంటాడు కాబట్టి, మనకు అనుకూలంగా ఉంటుంటాడు కాబట్టి సమాజానికి తొందరగా తండ్రి వల్ల కనిపిస్తుంటాడు ఆచార వ్యవహారంతో. అందు గురించి అతనికి వారసత్వం ఉంటుంది. ఓ మాచారి, అంటే మరి స్త్రీలకు ప్రత్యేకత లేదా అప్పుడు? అయ్యా స్వామి, వారిని గడప దాటిస్తున్నాడు కదా పెళ్లి సాకుతోటి. బాలరాజు గారు పట్టుకుంటున్నారా లేదా? పట్టుకోవాలి. స్త్రీ ఇప్పుడు మగ సంతానం లేదు, అప్పుడేం చేస్తారు? అమ్మాయి కదా, అసలు సంతానమే లేరు. ఆ సంతానం వెళ్ళినప్పుడు భార్యే కదా ఉత్తరాధికారి. అవును మరి అందుకని భగవంతుడు చేసినటువంటిది అందరికి వర్తించేటువంటిది, అందరికి సమానంగా ఉంటుంటది. ఈ పక్షపాతం వహించేటువంటి వాడు గురువే కాదు. ఈ యొక్క అథర్వవేదంలో ఈ యొక్క మంత్రం వస్తుంది కదా, అగ్నిని తీసుకురావాలనేటువంటిది. దానికి ఆస్యై బ్రాహ్మణాః సంవిశంతి స్నపనీర్ అవిరగ్నిరుదజంత్వాపహ. అవిరగ్ని మంచి గుణవంతురాలు ఏంటంటే వీరపుత్రికలనే గొప్ప వాళ్ళని సంతానం జన్మింపజేస్తుంటది. అదే పనికి మాలేవాడు, బుద్ధిహీనుడు, అటువంటి వాళ్ళు వస్తే గర్భస్రావం గావిస్తుంది అనమాట ఆవిడ. అందుకే అవిరగ్ని, మనం వీరపుత్రులకే మనం జన్మింపజేయాలి. ఎందుకు అంటే మన వంశము అనేటువంటిది వీరులతో నిండి ఉండాలి, కానీ పనికి మాలిన వాళ్ళతోటి రోగిష్ఠులతోటి అంగవైకల్యం గల అటువంటి వారితోటి కాదు. మరి ఇప్పుడు అంగవైకల్యం వాళ్ళు, బుద్ధిహీనులు, ఇటువంటి వాళ్ళు పుడుతున్నారు కదా అని అంటే అది వారికి అవగాహన లేదు. గర్భంలో ఉన్నది ఎవరు అనేటువంటిది కూడా అవగాహన లేదు. ఎందుకు లేదు అని అంటే గర్భము దాల్చడమే ఒక రహస్యం. ఇక దాల్చిందంటే ఇక నువ్వు బెడ్ రెస్ట్ అని చెప్పేసి ఆ మంచం మీద పడుకోబెట్టి టీవీ రిమోట్ ఇస్తుంటారు చేతికి. ఇక ఆమె ఏ సీరియల్ చూస్తుంటుందో, ఏది చూస్తుంటుందో, మనసులో మెదిలేటువంటి రహస్యాలు మాత్రం ఎవరికి కనబడవు కదా. ఆ రహస్యాలే, ఆ కుళ్ళుబోతుతనమే, ఆ కుట్రలు కుతంత్రాలే గర్భంలో ఉన్నటువంటి శిశువు గ్రహిస్తాడు. కాబట్టి పుట్టిన తర్వాత ఈయన ఇదంతా చేస్తుంటాడు అనమాట. ఒక ఆచార్య, నేను పేరు చెప్పను, మీరు అడగద్దు, నేను చెప్పను.
ఒక ఆచార్య ఆ, ఏమంటున్నది అంటే, మా వాడండి అసలు ఫోన్ పట్టుకున్నాడు అంటే ఈడవడు, ఎన్ని ఫోన్లు వస్తున్నా కూడా నేను వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నా. అంటే కారణం ఏంటి? తప్ప అతనిదా ఈమెదా? ఓ మాచాజీ, ఆచార్యులు ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ టీవీలో వచ్చే సంస్కారాలన్నీ గర్భంలో వస్తాయంటరా? టీవీలో వచ్చేటువంటి కాదు, ఆవిడకి ఏవైతే ఇష్టం ఉన్నదో, ఆవిడ ఏవైతే గ్రహిస్తుంటుంటుందో అవి రికార్డ్ అవుతుంటాయి కదా శిశువులో. ఈ పిల్లలు చెడిపోవడానికి కారణం, పిల్లలు అల్లరి చిల్లరగా ఉండడానికి కారణం తల్లి. అంటే కొందరు బాగా తిండిపోతులు అయ్యే దాని గురించేనా? ఆమె ఏమనుకుంటది అంటే, నేనే తెలివైన దాన్ని, నా మనసులో ఉన్నది ఎవరికి తెలియదు అనుకుంటది. కానీ పుట్టినటువంటి సంతానం మొత్తం అక్కడ రికార్డ్ అయింది, ఇక్కడ నటించి చూపిస్తున్నాడు కదా. సంతానం కదా ముందు. అంతే కదా మరి. పరమేశ్వరుడి కంటే ముందుగా కూడా ఆమె గర్భము దాల్చినప్పుడు ఫోన్ పట్టుకున్నదంటే గంటలు గంటలు మాట్లాడేది, వాట్సాప్ చూసేది, ఫేస్బుక్ చూసేది, అన్ని చూసేది. మరి పుట్టిన తర్వాత కొడుకు ఫోన్ పట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఆమె ఏమంటది అంటే, అందరికి మీ ఫోన్ ఎప్పుడు వచ్చింది నాకు తెలియదు, మావాడు ఫోన్ పట్టుకున్నాడు అంటే నా చేతిలో గుంజుకపోతుంటాడు, నాకు ఏనే ఇవ్వడు ఫోన్. ఆయన మీద ఫిర్యాదు చేస్తుంటది ఈవిడ. కానీ ఆయనకి ఈ లక్షణాలు ఎట్లా వచ్చినాయి అంటే, ఈమె గర్భంలో చేసేది కాబట్టి. దాని నివారణ ఎట్లా అండి? ఇప్పుడు పుట్టిండి అయిపోయింది, ఆమె అదే కదా అమ్మగారు దయానంద సరస్వతి చేసినటువంటి 2వ సముల్లాసం, సత్యార ప్రకాశం 2వ సముల్లాసంలో సంస్కార విధి గర్భధాన సంస్కారంలో దయానందుడు చేసిందే అది. ముందు వారి బుద్ధులను పవిత్రం చేయడం, ఆ తర్వాత వారి శారీరక దోషాలను నివారణ చేయడం, ఆ తర్వాత సరైనటువంటి తిథులు, సమతిథి విషమతిథి అనుసారంగా స్త్రీయే అమ్మాయే కావాలా అబ్బాయి కావాలా అనేటువంటి అవగాహన కల్పించి మరి గర్భధానం చేయించి ఇదంతా తీసుకొస్తున్నాడు కదా. గర్భం దాల్చిన తర్వాత ఆ అమ్మాయికి చెప్తున్నాడు ఏంటంటే, వారి దగ్గర ఎటువంటి భౌతికమైనటువంటి చర్చలు కాకుండా ఆధ్యాత్మిక చర్చలు, వేదము చదవడం, సామగానము చేయడం, వీణా వాదనలు, ఈ యొక్క ఇవన్నీ చేసి వారిని ఎంతెంత ప్రభావితం చేస్తుంటే, ధార్మిక చర్చ చేస్తుంటే, తల్లి ఎంతెంత గుణవంతరాలుగా ఉండి ఆధ్యాత్మిక చర్చ, మహాపురుషుల యొక్క చరిత్ర చదువుతూ ఉంటే, ఆమె మహాపురుషుల చరిత్ర వల్ల ఎంతెంత ప్రభావితం అవుతుంటే పుట్టేటువంటి సంతానం అంత గుణవంతులుగా తయారవుతుంటారు. ఉద్యోగాలు మాట్లాడండి, అందరు ఒకసారి మాట్లాడితే ఎవరిది ఏంటి అని అర్థం కాదు. ఇక్కడ యథాకర్మ తథా ఫలం అంటారా? అంతే కదా మరి, ప్రత్యక్షంగా ఇది అందరికీ తెలియాలి. అమ్మగారు విజయలక్ష్మి గారు, అమ్మగారు ఉండండి, విజయదుర్గమ్మ గారు ఉండండి, విజయలక్ష్మి అమ్మ గారు చెప్పండి. ఇప్పుడు అందరూ ఉద్యోగస్తులే, వాళ్ళు చదివే టైం ఉండదు, తినే టైం, ఇవన్నీ ఏడ చేయగలుగుతారు వాళ్ళకి అసలు? ఇక అంతే లేనప్పుడు ఇక వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? అమ్మగారు ఎంత మంచి చక్కటి ప్రశ్న వేశారు. ఇటువంటి ప్రశ్నల గురించి నేను ఎదురు చూస్తుంటాను. ఇప్పుడు ఇంటి నిండా చుట్టాలు వచ్చారు, తీరిక లేకుండా ఉన్నది, తుమ్ము వచ్చింది, ఏం చేస్తారు? మూత్రానికి వస్తున్నది, ఏం చేస్తున్నారు? దగ్గు వస్తున్నది, ఏం చేస్తుంటారు? కట్టుకున్న వస్త్రం ఒక వైపు జారిపోతున్నది, ఏం చేస్తారు? సవరించుకుంటారా లేదా? దేనిది దానికే, దీనికి దానికి ముడిపెట్టొద్దు. భగవంతుడు మన వ్యక్తిగతమైనటువంటి ఈ యొక్క శారీరక వికారాల ద్వారా ఏంటంటే, ఎంత మందైనా రాని అక్కడ చనిపోయినటువంటి శవం తీసుకుపోవడానికి సిద్ధమైనా సరే, ఇప్పుడు కూర్చొని లేస్తున్నప్పుడు కాళ్ళ కిందకు వస్త్రం వస్తుంది, అది దాన్ని తీసుకుంటావా లేదా? నువ్వు వస్త్రాలు సగబెట్టుకోవడానికి ఉన్నావా, లేదంటే అక్కడ చనిపోయిన వాళ్ళ దగ్గర ఏడవడానికి, వాళ్ళది చేయడానికి అట్లా ఉన్నావా? సరి చేసుకోవాలి కదా. గొంతులో ఏదో ఇరుక్కున్నది, అప్పుడు ఏం చేస్తారు? కంట్లో ఏదో నలుసుపడ్డది, అప్పుడు ఏం చేస్తారు? దేనికి దానికి, దీనికి దానికి విడిపెట్టాల్సిన పని లేదు. అమ్మగారు మునిగారు ఉండండి, విజయదుర్గమ్మ గారు అడగండి. ఈ ప్రకరణానికి సంబంధించింది కాకపోయినా ఒక సంశయం అడుగుతున్నాను ఆచార్జీ. ఇప్పుడు వైధవ్యం పొందిన తర్వాత స్త్రీ మరలా పెళ్లి చేసుకుంటుంది కదా, పెళ్లి చేసుకుంటుంది, అప్పుడు ఈ వైధవ్య ప్రభావం ఎలా చూపిస్తుంది?
అమ్మగారు పెళ్లి చేసుకుంటుంది అంటే ఆమెలో కోరికలు ఉన్నాయి కాబట్టి కోరికలు తీర్చుకోవడానికి పెళ్లి చేసుకుంటున్నది కాబట్టి ఇక వైధవ్యము అనేటువంటి ఆమె దాన్ని లెక్క చేయట్లేదు కదా. లెక్క చేయనప్పుడే కోరికలు అనేటువంటి తలెత్తినప్పుడే వాటిని తృప్తిపరచుకోవడానికి పెళ్లి చేసుకుంటున్నది. ఇక వైధవ్యం అనేటువంటిది ఉండదు కదా. అంటే దాని దోషం ఎలా ఉంటుందని నేను అడుగుతున్నాను. దోషమిక ఆమె దోషాన్నే పక్కన పెట్టి కోరికలకు ఊతమిచ్చింది కాబట్టి, కోరికలను చెలరేపుతున్నది కాబట్టి ఆమెకు వివాహమే జరుగుతుంటది కదా, చేసుకుంటుంది కదా. అప్పుడు అన్నిటికీ అర్హులేనా? అంతే. ఇప్పుడు అమ్మగారు ఈ వివాహం యొక్క ఉద్దేశం ఏంటంటే మనలో ఇప్పుడు అజంతా ఎల్లోరాల అక్కడ గుళ్ళల్లో ఈ యొక్క బొమ్మలు ఉంటాయి చూడండి. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ధర్మ అర్థ కామాన్ని జయించిన తర్వాతనే మోక్షం, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది కలుగుతుంటది. ఈ కామం అనేటువంటిది దాపరికం చేయొద్దు, కామం అనేటువంటిది ఆపుకోవద్దు. కామం ఎంతెంత మనం విసర్జింపజేస్తే, ఋగ్వేదంలో చెప్తుంటాడు ఏంటంటే నీవు 10 మంది సంతానాన్ని కను, 11వ సంతానం నీ భర్తను భావించుకో. అంటే కామానికి ఇక్కడ అవకాశం లేదు. కామాన్ని మిగిలిస్తే ఏంటంటే, కామాన్ని దాపరికం చేస్తే, కామాన్ని మనము మొహమాటంతో ఆపుకుంటే ఏంటంటే అది ఇంకొకసారికి అవకాశం ఉంటుంటది. ఇప్పుడు చూడు ఇక్కడ అందరు ఉన్నారు, ఇప్పుడే కాదు అని అంటే ఏమన్నట్టు అంటే ఇక్కడ ఎవరు లేనప్పుడు మళ్ళీ అది చెయ్యాలనే కదా, ఆ పని చేయాలనే కదా. ఇప్పుడు ఏదైతే ఆపుకుంటామో అదే అవకాశం చూసుకొని మళ్ళీ బయటకు వస్తుంటుంటది, అప్పుడు ఇబ్బంది పెడుతుంటది. అందుకని ఈ కామంను, అందుకే భగవంతుడు చేస్తున్న వ్యవస్థ ఏంటంటే భార్యాభర్తలు వాళ్ళిద్దరికీ అవకాశం ఇచ్చారు. వాళ్ళిద్దరే వాళ్ళ కాపురం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండాలి. అక్కడ ఎదురు చెప్పేవాళ్ళు, చూసేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కదా. కామం పూర్తిగా నివృత్తి అయితేనే మోక్షం వైపుకు వస్తుంటారు. ఆపుకొని వచ్చేటువంటి వారికి ఈ యొక్క ఆధ్యాత్మికం బోధపడదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ గోడ దూకుడు పని చేస్తుంటారు. కాబట్టి ఈ ఆశ్రమాలలో వెళ్ళినటువంటి వాళ్ళు తప్పుడు పనులు చేస్తూ ఈ రకంగా బయటపడుతున్నారు. ఈ బయటపడడానికి కారణం అది ఆపుకుంటున్నారు వాళ్ళు. భగవంతుడు చూపిస్తున్నటువంటి వ్యవస్థ అనుసారంగా దాన్ని నివృత్తి చేసుకోవట్లేదు, మధ్యలో నటిస్తూ వస్తున్నారు. ఈ దీక్షలు, ఈ వ్రతాలు అనేటువంటి కారణం దానికే. అంతేగాని కామ నివృత్తి అయిన అజంతా ఎల్లోరా అక్కడ ఉన్నటువంటి గుడుల దగ్గర ఆ బొమ్మలు ఏవైతున్నాయి, ఈ భూత బొమ్మలు ఏవై అంటుంటారో దాని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు ధర్మ అర్థ కామాన్ని దాటిరా. నువ్వు కామం మళ్ళీ నీలో ఉండకూడదు, ఏ కోణంలోనూ కామం ఉండకూడదు. అప్పుడే నువ్వు ప్రశాంతంగా తృప్తిగా ఉంటావు. కాబట్టి నీకు ఆధ్యాత్మం బోధపడుతుంటది. నువ్వు సమాధి నుంచి బయటకు రాలేవు, నువ్వు ఈ తొంగి చూడాల్సినటువంటి అవసరం ఉండదు. దాని యొక్క ఉద్దేశం అది. ఉద్దేశం అదే. మళ్ళీ యజ్ఞం చేయటానికి అన్నిటికీ మళ్ళీ ఆవిడ మళ్ళీ పనికొస్తుందా? అట్లా మనం మళ్ళీ చేయగలుగుతామా? మళ్ళీ చెయ్యొచ్చా? అంటే వైధవ్యం పొందిన తర్వాత అంటున్నారా? పొందిన తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ చేసుకుంటున్నారు కదా. అవును. అప్పుడు అన్నిటికీ అర్హులేనా అని నేను అడుగుతున్నా. అమ్మగారు, యజ్ఞము అనేటువంటిది మన శుభకర్మ. మనం వైధవ్యంతో చేసిన ఈ పసుపు కుంకుమాలతో చేసినా కూడా అది మన శుభాశుభ కర్మ, అది మనకు వర్తిస్తుంటుంటది. అందుకే ఒకవేళ భర్త చనిపోయిన తర్వాత వైధవ్యంలో ఉన్న వారికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రం కదా. అందుకే వారికి ఈ యొక్క రంగురంగుల వస్త్రాలు వేసుకోవడము, అది కాకుండా అలంకరణ అనేటువంటిది పురుషుణ్ణి ఉత్తేజింపజేయడానికి, ఆకర్షింపజేయడానికి, పురుషుడు గోడ దూకుడుతనం ఇంకొక వైపు వెళ్లకుండా అతని దృష్టిని కట్టిపడేయడానికి ఈ అలంకరణ. ఇప్పుడు అతడే లేనప్పుడు ఇక ఈ అలంకరణ అవసరం ఏముంది? అందుకే ఆవిడకు తెల్లని సాత్వికమైనటువంటి వస్త్రాలు, ఈ విభూతి, గంధం అనేటువంటిది బొట్టు పెట్టుకోవడం, అది వారి పురుషార్థం. ఇక ఈవిడ మీరు చెప్పిన ప్రకారం అయితే ఇక ఈవిడ పెళ్ళే చేసుకుంటున్నప్పుడు అప్పుడు ఆ వైధవ్యం యొక్క ఉద్దేశమే లేదు కదా ఇక్కడ. ఇంకా ఈ రహస్యం ఏంటంటే ఈ కామవాసన అనేటువంటిది ఉండకూడదు. కాబట్టి ఈ స్త్రీ జన్మను తరింపజేయాలి, కాబట్టి పురుష జన్మను తరింపజేయాలి. కాబట్టి నియోగం, భర్త అసమర్థుడైతే, భార్య అసమర్థురాలైతే ఈ నియోగ పద్ధతి ద్వారా, ఈ నియోగం యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే కామము అనేటువంటిది మనలో మిగులకూడదు.
కామము ద్వారానే మనం తప్పుడు పనులు చేసే అవకాశం ఉన్నది. ఆ తప్పుడు పనులు చేయడానికి మూల కారణం ఈ కామము కాబట్టి కామం నివృత్తి అవ్వాలి. ఇది అండి మునిజీ బోలియే. అయిపోయిందా సరే, అది సమయం దాటిపోతుంది బాగా కాబట్టి అయిపోయింది. విషయం అసలైన విషయం బయటకు వచ్చేసరికి సమయం అయిపోతుంటది. అది ఆ సందర్భం లోపల అదే ఈశ్వరుని లీల కాబట్టి ఈ ప్రసంగాన్ని ఇక్కడనే ఆపేస్తున్నాం. అదే మీరు ఎవరిది వారే చేసుకోవాలి అనే భావన. అప్పుడు నాకు ఉదాహరణ ఏం గుర్తొచ్చిందంటే, మాయగుండు తోల్పిస్తేనేటువంటిది ఎవరికి వారే చూసుకోవాలి కదా, అది గుర్తొచ్చింది ఏమిటి చెప్దాం అనుకున్నా. ఇంతలో మీరు ప్రశ్న అడిగారు కాబట్టి అది ఆపేసి. సరే ఓకే. ఆచార్య ఓంప్రకాష్ గారి ధన్యవాదాలు. చక్కగా విశిష్టంగా ఈరోజు 2వ ద్వితీయ అధ్యాయము 6వ బ్రాహ్మణం లోపల మొదటి మంత్రంలో ఉన్నాము మనము. ఇందులో కూడా జీవిత రహస్యాలు చాలా వచ్చాయి. ఆత్మను తెలుసుకోవడం, పరమాత్మను తెలుసుకోవడం, బ్రహ్మాండ ఎవరు, జ్ఞానము, ఆ జ్ఞానాన్ని ఎవరికి కావాలి, భార్యాభర్తలు అంటే ఏంటిది, మా అగ్నిహోత్రం లోపల సమిధలు ఏ విధంగా ఆహుతిస్తాము అనేటువంటి అనేక రకాల విషయాలు ఈరోజు వెలుగులోకి వచ్చాయి. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికి వినేలా ప్రయత్నం చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి, మీకు అన్ని ఎపిసోడ్లు వస్తాయి. ఈరోజు వైదిక సంధ్యోపాసన మన ప్రభాకర్ గారు చేపిస్తారు. ఓం సర్వేభ్యో నమస్తే. వైదిక సంధ్య. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీ శ్రేతాం స్వాహా. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలాకరపృష్ఠే. ఓం భూ పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహా పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ఓం భూ. ఓం భువః. ఓం స్వః. ఓం మహా. ఓం జన. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం చాభిద్ధా తపసోऽధ్యజాయతాం. తతో రాత్రజాయత తతో సముద్రోర్ణవాదది సంవత్సరో అజాయతాం. అహోరాత్రాని విదదద్విశ్వస్య మిషతో వశీ. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వహా. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః.
ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः दक्षिणादीन्द्रोऽधिपतिस्थिरच्चिराजे रक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः प्रतीचेदिक्वर्णोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः उदीचेदिक् सोमोऽधिपतिः सजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः जातवेदसे सुनवामसो ममरातीयतो निदहाति वेदः स नः पर्षतति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु शच्चा उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिश्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमघन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदश्शतं जीवेम शरदश्शतं शृणयाम शरदश्शतं प्रब्रवाम शरदश्शतम् अधीनास्याम शरदश्शतं भूयच्च शरदश्शतात् ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे ईश्वरा दयानिधे भवत्कृपया अनेन जपोपासनादिकर्मणां धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवेन्नः ॐ नमः शम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः इति वैदिकसन्ध्या सर्वेभ्यो नमस्ते आचार्य जी नमस्ते ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠం. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి కామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఈ వీడియోని అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే అజయ్. నమస్తే ఆచార్య సర్వేపే. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. నమస్తే.